ఆగండి. ఈ సంగతి ఎలా ఉందో కాస్త విని చెప్పండి. కొత్త సంగతి వేస్తున్నా. నా ప్రశ్నకి ఇదే జవాబా? సుబ్బులు, మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే. అలాగా? పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. 4 రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. గింద బిల్. నైవేద్యానికి బిల్లు సరే, మరి వాయిద్యానికి కూడానా? అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మదిస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తిని సినిమా. ఏమిటో మూర్తి చూసినావా, నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో. కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లము నుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటకు వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లము నుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి. మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేంద్రు. సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. ఇదిగో బృహస్పతి, వస్తున్నానమ్మా. ఈ 2 చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగో, వీణ్ణి సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందన్నాడా? మరే చస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీర అడ్డుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జీతమిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీరొద్దు, ఇది తీసుకో. ఒరే రంగడు, ఏమిట్రా ఓ ఉత్తరం పత్రం లేకుండా ఎలా ఊడిపడ్డావేమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే ఏమిటి? మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలచడానికే వచ్చాను నేను. తేల్చడం ఏమిట్రా? 6 నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంటుగా మీ వాడిని నాకు చూపించు. అది 6 నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంతే. కారణాలు నీకు అనవసరం. నా అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది 100 ఏళ్ల పంటకు సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిట్రా నీ పిండాకుడు? ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావంటే ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో కుష్ఠ ఉందో ఎవరికి తెలుసు. రేయ్ జగంగా, ఎంత మాట అన్నావురా ద్రాపి? ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళేవు ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంకిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్.
నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేసు నువ్వును. రేయ్, నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహం రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహం రా. రేయ్, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా. అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93వ తమ్ముడు లాంటి వాడివిరా. జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట్లాడతావురా? ఎస్. ఒరే బృహస్పతి, అయ్యా చెప్పు, వీణ్ణి ఏం చేయబట్టావో సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి అయ్యా. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా. బడిగిపోయావు పో. రేయ్, మా ఇంటికి రారా. మా హిట్లర్తో నీ పేరే జగన్నాథం అని చెబుతా. నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటి గడప దాటు. వెడుతాను రా. ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడుంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెప్తున్నాను విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. పోద్దు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు. ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోసేయి, ఏదో ఇంట్లో పడిపోతుంది. రేయ్, నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా? చూస్తూ ఉండు. నెల తిరక్క ముందే దానికి రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపడేస్తావురా? నీ కూతురికి మా వాడి కంటే హీనాతి హీనమైన మొగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పబోతున్నా. రే, కారు తీసుకురా. పోదరుడా, తీసుకుపోదరుడు గారు, వెళ్ళిపో. మళ్ళీ మా ఊరాకు. ఏమైందండి? కాయా పండా? కాయే, కరక్కాయ గిలక్కాయ. ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వాడికి చీకొట్టి మరీ వచ్చాను. పోన్లేండి, అంతా మన మంచికి అని ఇదెందుకు జరిగిందో. అయినా మనం బిడ్డను సంకలో పెట్టుకుని దేశం అంతా గాలిస్తున్నామేమో అనిపిస్తోందండి. ఈ వయస్సులో మనకి సంకనెత్తుకునే బిడ్డ పెట్టిన మొహం. తోటకూర అనుకుని అడ్డమైన పిచ్చాకులు కూర వండుకు తిన్నావా? నేను చెప్పేది మన రాంబాబు గురించండి. కుర్రాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. మన శాంతిని రాంబాబుకి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారు? రాంబాబు అల్లుని చేసుకోవడం. పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. ఆయన ఎలాంటి మనుషులు తెలుసుకోకుండా అలా మాట్లాడుకు. మంచి మాట అన్నావమ్మా. నా బిడ్డదంతా నా పద్ధతే, నీ టైప్ కాదు. అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు. ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా రాంబాబుకి 3 పరీక్షలు పెట్టబోతున్నాను. మొదటిది అతని చపలత్వానికి పరీక్ష, రెండోది అతని వ్యసనాలకి పరీక్ష, మూడోది ఈ రెండిటి కంటే ముఖ్యమైన విషమ పరీక్ష. ఈ 3 పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది, లేదా అతందో అతంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇహ చూసుకో, మా మావని ఎలా ఆట ఆడిస్తాను. నమస్కారం సార్, నా పేరు చక్రపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను. చూశాను. కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను కాబట్టే నీ దగ్గరకు పని మీద వచ్చాను. నాతో మీకు పనే ఏమిటి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను. అదే నా సమస్య సార్. ఓకే, నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తారంటే మీరు ఏం చెబితే అది చేస్తాను. చెప్పండి. నా కాబోయే అల్లుడికి 3 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన ఏ మిస్టర్, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏ కారులో వస్తుంటే దాహం వేసి నీళ్ల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను. అబ్బా, కాలు బెణికింది. డ్రైవ్ చేయలేను. నన్ను కాస్త మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళరా? మాది పక్కూరే. ఇంత మంచి కారులో వస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగావా? నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచారం అని నాకు తెలుసు. నీ విషయం నేను చూసుకుంటాను కదా. సరే పదండి. థ్యాంక్ యూ. పిట్ట వల్లో పడింది. అవునండి. పద. రండి. ఇదిగోండి మీ కార్ కేసు. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళుదురు గాని. అబ్బే వద్దండి. ప్లీజ్. చూడు మిస్, నీ ఆటపాటలకు పడిపోయేంత లూజ్ క్యారెక్టర్ కాదు నేను. ప్రస్తుతం నేను ఉండేది ఎక్కడనుకున్నావు? మచ్చలేని మహామనిషి జగన్నాథం గారింట్లో. అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉంటూ ఇటువంటి తుచ్చమైన ప్రలోభాలకు లోనవుతారనుకున్నావా? నెవర్. ఊడవండి శుభ్రంగా. అయ్యో, ఇలా కుంటున్నానేమిటండి? ఏమైంది? రాంబాబుకి మొదటి పరీక్ష పెట్టాను. ఇలా కుంటుతూ నడవడం పరీక్ష కాదు, గంతులేయడంలో పరీక్ష. ఇలాంటి తిక్క ప్రశ్న లేకు. నీ ఫేస్ చూడబుద్ది కాదు నాకు. ఓ పిటపిటలాడే పిల్లని రాంబాబు మీదకి ప్రయోగించా. ఎందుకు? ఇద్దరూ కలిసి కూర్చుని క్యారం బోర్డు ఆడుకోవటానికి. ఆహా. చేస్తుడు
ఆ పిల్లని ప్రయోగించి అతనేమన్నా ప్రలోభపడతాడేమో అని చూశా. నా మనస్సులో ఒక శాంతిగా చోటు ఉందని చెప్పి ఆ పిల్లని మెడబెట్టి గెంటేశాడు. అలాగా అయితే బుద్ధిమంతుడే మన రాంబాబు. అంత మంచి మనిషిని నేనెందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్ మిమ్మల్ని, మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం, వస్తారా? ఓకే పదండి. థ్యాంక్స్, రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్ కు తీసుకొచ్చి ఈ బార్కు తీసుకొచ్చారేమిటి? అలా 4 గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, 2 స్కాచ్. అబ్బే, నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నీ తాగుతాను, నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇదెవరికి? మీకే సార్. నాకా? రాస్కెల్, నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరదే. నా చేత తాగించాలని చూస్తావు కదూ? సార్, మీరు కూడా వీడు గోప గుయ్యమనేలాగా 4 పేకండి. నేనా? వద్దులండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వడం? అదే బేరల్ని కొడితే బారికి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకునే మసలుకో. అసలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. వస్తున్నా. అయితే మన రాంబాబు మీ 2వ పరీక్షలో కూడా నెగ్గినట్టేనన్నమాట. నా ముందలా ప్రవర్తించడం నటన మాత్రం కాదండి. దురలవాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధపు మాట తెలిసిపోతుంది. అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి చెడ్డలవాట్లు ఏమీ లేని మంచి మనిషి. ఆ కుర్రాడికి మనం అంటే అపారమైన గౌరవం, మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది నాకు. అన్ని విధాల రాంబాబు ఎంతో మంచి మనిషి. ఆయన మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఆ ఓటంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. రిక్షా ఇక్కడే తిప్పు బాబు. ఈ ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు తిప్పు తిప్పు. చూడు మై డార్లింగ్. ఏమిటిది? ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు. తను తాయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానికో, నీ బాధ్యతల నుంచి తప్పించడానికో నేను ఎంతనివాణి సీత. నువ్వు ఇలా నీ తల్లికన్నిటికి వేణీళ్ళలో పెట్టిన కొవ్వొత్తిలా కరిగిపో. నేను ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలున్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా, లేకపోతే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ, అక్కయ్య, చెల్లెలు ఎవరు వద్దండి. మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే. అమ్మా, వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలేం పట్టించుకోవద్దు. మా గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా? లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి. అలా మీలో మీరే కొనుక్కుంటారా? వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల 6 మైళ్ళ దూరం వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగోనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పటికి 16 గంపలు కూల్చింది, 60 కాపురాలు నిలబెట్టింది. ఇక మీరు పరీక్షలు, మార్కులు వేయడాలు అనే గొడవలు ఏం పెట్టుకోకుండా మన అమ్మాయిని రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేసేస్తే మంచిదండి. అక్కడే నీ తొందరపాటు ఆడబుద్ధి ప్రదర్శించావు నువ్వు. మూడోది అసలైంది అయిన పరీక్ష ముందుంది. చక్రపాణి, సార్. రేపొచ్చే శుక్రవారం నువ్వు మా అమ్మాయి శాంతిని పెళ్లి చేసుకోవాలి. నాన్న అదేమిటండి మతుండే మాట్లాడుతున్నారా? మధ్యాహ్నం మాగాయ పచ్చట్లో గోంగూర పులుసు కలుపుకోవద్దండి అంటే విన్నారు కాదు. చక్రపాణికి శాంతికి పెళ్ళంటే నిజంగా పెళ్లి చేయమా? సొన్న పెడత ఫేసు నువ్వును. అలా చేస్తామని రాంబాబుకి తెలిసేలా చేస్తాం. నిజంగా అతను మన శాంతిని సిన్సియర్ గా ప్రేమిస్తే స్వార్థం లేని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అన్న ప్రిన్సిపల్ ప్రకారం అతను చిరునవ్వు నవ్వుతూ అలాగే కానివ్వండి సార్, ఓకే, ఆల్ ద బెస్ట్ టు హర్ అంటాడు. అలా అన్నాడు, నిజంగా గొప్ప మనిషే. ఆ ముహూర్తానికే శాంతినిచ్చి అతని కాళ్ళు కడిగేస్తాను.
లేదు, శాంతి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడు. ఆ ప్రేమలో ఏదో స్వార్థం ఉందన్నమాట. అప్పుడు అతనికి మరికొన్ని పరీక్షలు పెరుగుతాయి. ఏమైనా ఇంతవరకు నువ్వు పెట్టిన పరీక్షల విషయం సరే, ఇప్పుడు నువ్వు చేయబోతున్న పని మాత్రం ఏం బాగుండలేదు నాన్న. నిజమేనండి. ఈ కుర్రాడితో దాని పెళ్లి జరిపిస్తామని 10 మందిలో చెప్పి చివరికి రాంబాబు నుంచి చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి. నిజంగానే ఈ ఆలోచన నాకు నచ్చడం లేదు సార్. నేను ఇప్పటికే సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లికి రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి విషయం మా సుమతికి తెలిసిందంటే నా తాడు తెగుతుంది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. ఏం చేయాలో ఎలా చేయాలో మిలిటరీలో యుద్ధ వ్యూహాల్ని తయారు చేసిన ఈ జగన్నాథానికి మీరెవ్వరూ చెప్పక్కర్లేదు, చెప్పడానికి వీల్లేదు. చెయ్యవలసింది నేను చేసుకుపోతాను. చూడగలిగితే మీరు చూసుకుపోండి, లేదా కళ్ళు మూసుకుపోండి. దట్స్ ఆల్. మీకోసం ఎవరో వచ్చారండి అయ్యా. ఏరి ఎరా చక్రి, బాగున్నావా? నాన్న నువ్వా? ఇటు వచ్చావేమిటి? చిన్న పనుండి. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. నా రూపాయి నాకు ఇప్పించండి బాబు. రూపాయి ఏమిటి? వీరు నాకు బస్ స్టాండ్ లో కలిశారు. మిమ్మల్ని గురించి అడిగారు. మీరు నాకు తెలుసని చెప్పగానే రూపాయి నా దగ్గర అప్పు తీసుకుని కలర్ సోడా తాగారు. ఆ రూపాయి ఇప్పిస్తే ఓరి నీ కొంపలో వజ్రాల పాత్ర దొరక ఒక్క రూపాయికి ఎంత అయిపోతావు. నువ్వెక్కడ కక్కుర్తి మనిషి అయ్యాడు. వెళ్ళలే, ఇందా తీసుకో, వెళ్ళు. బాగా వెళ్ళు, మాకు అవతల పని ఉంది. అదే ఆ పరీక్షే చివరి పరీక్ష. ఇప్పుడు రాంబాబుకి పెట్టబోతున్నాను. మీరు ఆ చాట్ నుంచి చూస్తూ ఉండండి. కానీ ఇలా చేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాన్న. అవునండి, పెళ్లికి సంబంధించిన విషయం అయ్యే. మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకా ఎవరేం చెప్పినా విన్ను. అతను వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. రాంబాబు, సార్ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. నమస్కారం అండి. రెండల్లుడు గారు రండి, సమయానికి వచ్చారు. వీరు మా నాన్నగారు నారాయణ గారు. హలో బాబు గారు. హలో సేటు. ఇదేంటిది 5 రూపాయలు ఇచ్చారు? అది ఉంచండి. కొత్త మనుషులను కలిసినప్పుడు ఉత్తిరే శేఖాన్ని ఇవ్వకుండా తృణమో పడమో చేతిలో పెట్టడం, అలాగే నేను పుచ్చుకోవడం అలవాటు. ఇప్పుడు మీ లెవెల్కి తగ్గట్టుగా మీరు ఇవ్వండి. ఎలాగూ మీరు 100కి తగ్గరనుకోండి. ఈ అలవాటు చాలా బాగుంది. పైగా మీ ఫేస్ కూడా నచ్చింది నాకు. ఇదిగో ఇది ఉంచండి. నాకు తెలుసండి. ఓరి మీ పెరట్లో పెట్రోల్ బాబు తవ్వా. రూపాయి ఇచ్చావా సెటు? సార్ ఏదో చెప్పాలన్నారు. అదేనయ్యా, సమయానికి మా వియ్యంకుడు అల్లుడు కూడా వచ్చేశారు. విషయం ఏమిటంటే అతి త్వరలో మా శాంతిని చక్రపాణికిచ్చి పెళ్లి జరిపించాలని మేమంతా నిర్ణయించాం. చాలా బాగుందండి. ఇద్దరు ముచ్చటైన జంట అవుతారు. చక్రపాణికి అర్ధాంగి అయితే శాంతి సుఖపడుతుంది అంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె ఎక్కడున్నా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తొలతూగుతుండటమే నేను కోరుకునేది, ఆ దేవుణ్ణి వేడుకునేది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ చక్రపాణి.